ప్రెస్ మీటు సందర్భంగా వచ్చిన పాత్రికేయులకు, మండల నాయకులకు, సర్పంచులకు, కౌన్సిలర్లకు, మార్కెట్ చైర్మన్కు, యూసుఫ్కి అందరికీ నా యొక్క నమస్కారం. ముఖ్యంగా ఇవాళ మీకు అందరికీ తెలుసు, గతంలో నరేందర్ రెడ్డి గారు ఎప్పుడొచ్చినా ఎక్కడొచ్చినా ఏదో రకంగా అధిష్టానంలో ఆయన మెప్పి పొందుకున్నాలనే ఉద్దేశంతోనే ఇలా వచ్చి కొడంగల్ ప్రెస్ మీట్లు కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇవాళ మళ్ళీ గతంలో మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మినీ స్టేడియం స్టార్ట్ అయింది కొడంగల్లో. మళ్ళీ 5 ఏళ్ళు ఉన్నాడు. మినీ స్టేడియం బునాది కాదు, మినీ స్టేడియం టెంకాయ కొట్టి చాలు చేయడానికి కూడా చేత కాలేదు ఆయనకు. ఇవాళ ఆ రోజు వచ్చిన డిగ్రీ కాలేజ్ ఉంది, ఆ రోజు వచ్చిన చాలా రోడ్లు ఉన్నాయి. మళ్ళీ ఆయన హయాంలో మళ్ళీ ఎందుకో ఏం ముట్టకుండా ఇవాళ వచ్చి మళ్ళీ ఆడోటి ఈడోటి ప్రెస్ మీట్ పెట్టి రైతులను రెచ్చగొట్టుకుంటా, రైతులని ఏడా జమ అయితే ఆడ పోయి ప్రెస్ నిలబడి ఆ రైతుల దగ్గర నిలబడి ఆయన కొంటలేరు చేస్తలేరు అంటే, ఇవాళ గతంలో కూడా ఎన్నో వందల ఎకరాల లక్షల బస్తాలు మన టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మళ్ళీ పండినాయి. ఆ రోజు మళ్ళీ రోజు పండితే మళ్ళీ ఆ రోజు టీఆర్ఎస్లో ఉన్న నాయకులే ఖాళీ సంచులు అమ్ముకున్న రోజులు ఉన్నాయి. టీఆర్ఎస్లో ఉన్న నాయకులకే సంచులు ఇచ్చిర్రు. ఇవాళ పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి ప్రతి ఒక్క రైతుకు మళ్ళా బ్యాగులు ఇచ్చి ఇవాళ ఎంబడి ఉండి మా మార్కెట్ చైర్మన్ గారు మార్నింగ్ పొద్దుగాలు వేసి రాత్రి వండుకునే వరకు వాళ్ళు ఎంబడి ఉండి ఇవాళ రైతులను అందరూ ఆదుకొని ఇవాళ ఒడ్లు కొంటున్నారు. బాధాప్త ఒడ్లు రైస్ మిల్లర్లకు తీసుకుపోతున్నారు. రైస్ మిల్లుల్లో కొంచెం లేబర్ సమస్య ఉంది, దాని గురించి కొంచెం డిలే అవుతుంది. దాని తప్ప ఆయన ఏందో కొంటలేరు, రోడ్ల మీద పోతున్నాయి, అది పోతున్నాయి అంటే ఇప్పుడు ఆయన కూడా నియోజకవర్గం 5 ఏళ్ళు ప్రాతినిధ్యం వహించింది కదా. ఆయన కూడా రైతుల తరఫున మళ్ళీ ఏమైనా 2 గోదాములు 3 గోదాములు ఇప్పించి ఆయన కూడా రైతులకు తరఫున హెల్ప్ చేయాలి. మళ్ళా అది కాకుండా వచ్చి అదేందో రైతులంతా ఏదో ఎగరేసుకొని పోయారు, రైతుల ఒడ్లన్నీ చేనుల్లో పోయినాయి అనేది సబబు కాదు. ఇలా ముఖ్యంగా ఆయన ఉస్క గురించి కూడా మాట్లాడిండు. గతంలో దొంగలంతా నీ వెనకనే ఉన్నారు. ఇలా ఎవరైనా ఉస్క కొడంగల్లో దొరుకుతున్నాయినా? మొత్తం గవర్నమెంట్ నుంచి వేల కోట్ల రూపాయల పనులు వచ్చినాయి. వేల కోట్ల రూపాయల పనులకు ఉస్క ఖచ్చితంగా కావాలి. ఉస్క మాఫియా అనేదే లేదు. ఉస్క మాఫియా ఏడుంది? గతంలో ఏమన్నా వర్కులకు వచ్చినా? గతంలో ఎన్ని వర్కులే లేవు. మళ్ళీ గతంలో ఉస్క ఎక్కడ పోతుండే? ఇవాళ ఏదున్నా కొడంగల్ నియోజకవర్గంలో అనేది అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టినరు. ఇక ముందు కూడా ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వెంబడే ఉంటారు, రేవంత్ రెడ్డి వెంబడే ఉంటారు. ఆయన ఇంకా ఇక్కడ ఇచ్చిపెట్టి ఆశ వదులుకొని ఇంకేనా నియోజకవర్గం చూసుకుంటే బాగుంటుంది. కానీ ఇక కొడంగల్ ఇంకేందో రూపకాంతులు వేసుకుంటా, కాంట్రాక్టర్లను బెదిరించుకుంటా, వాంత గుంజుకుంటా, వింత గుంజుకుంటా, ఆయనకి ఇదే పని, ఇంకొక పని ఏం లేదు. ఇలా లగచర్ల విషయంలో చూసిర్రు, రెచ్చగొట్టినరు, రైతులని కొట్లాట చేసిండ్రు. ఇలా అదే లగచర్లలో 2,000-3,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా ఇలా ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది. ఎవరి డబ్బులు వాళ్ళకి రైతులకు బాధాప్తా ఇచ్చిర్రు. వాళ్ళలాక ఆ కేసీఆర్ కట్టిన ప్రాజెక్టుల ముంపున్న వాళ్ళకు ఇవాళ వరకు అక్కడ రైతులకు కాంపెన్సేషన్ ఇవ్వలే. అది చూసుకోమని ఆయన ముందు కేసీఆర్ ఏదైతే ప్రాజెక్టులు కట్టినరో అక్కడ ఇంకా మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్గా రైతులకి ఏమన్నా వాళ్ళు డబ్బులు ఇచ్చినా తెలుసుకోమని చెప్పండి ఆయనని. ఇలా లగచర్ల ఒక్క రైతు కూడా అన్యాయం చేయకుండా ప్రతి ఒక్క రైతుకు చెప్పిన హామీ ప్రకారం, చెప్పిన మాట ప్రకారం గవర్నమెంట్ ఏదైతే నిర్ణయించిందో రేటు, ఆ రేటు ప్రకారం ఖచ్చితంగా అందరికీ డబ్బులకు ఇస్తారు. ఇలా లగచర్ల మంచి ఎడ్యుకేషన్ అబ్బవుతుంది. ఇలా లగచర్ల అంటే ఏం లేదు కదా, కొడంగల్నే ఉంది కదా, కొడంగల్ నియోజకవర్గంలోనే ఉంది కదా. ఇవాళ కొడంగల్ మెడికల్ కాలేజ్ పోయిందని చెప్పి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఇచ్చిర్రు. అగ్రికల్చర్ యూనివర్సిటీ పనులు మొన్ననే టెంకాయ కొట్టారు, అది కూడా స్టార్ట్ అవుతుంది. ఇలా ముఖ్యంగా ఇంకోటి పల్లి విషయంలో కూడా ఆయన పల్లీలు అమ్ముకున్నారు, వేరుశనగలు అమ్ముకున్నారు, అది అమ్ముకున్నారు అన్నాడు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు భూములు లేవా? వాళ్ళు రైతులు కారా? వాళ్ళు కూడా రైతులే కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇచ్చిర్రు, వాళ్ళకే ఇచ్చిర్రు అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రైతులు, కాంగ్రెస్ పార్టీ రైతులకే ఇచ్చిర్రు. ఏ రైతులైనా ఏ పార్టీలు ఉన్నా ఆ పార్టీల రైతులకు అందరికి ఇచ్చిర్రు. వాళ్ళకి ఇచ్చిండ్రు, వీళ్ళకి ఇచ్చినారు కదా. గతంలో నీలాక నువ్వు ఉన్నప్పుడు శనగలు అమ్ముకున్నారు, కందులు అమ్ముకున్నారు, పల్లీలు అమ్ముకున్నారు, అన్నీ అమ్ముకున్నారు నువ్వు ఉన్నప్పుడు. ఇలా కొడంగల్లో ఏది జరిగినా ఖచ్చితంగా
ఇలా నువ్వు తిరుగుతున్నావు వచ్చినప్పుడు అలా రోడ్ల పోండి నీకు రోడ్లు కనిపిస్తలేవా గతంలో ఇట్లే ఉండే నా రోడ్లు ఇలా ప్రతి ఒక్క తాండాకి నువ్వు పోతున్నావు కదా ప్రతి ఒక్క రోడ్డుకు పోతున్నావు కదా ఆ రోడ్లో నువ్వు ఉన్నప్పుడైనా ఇవాళ ఏదున్నా కొడంగల్ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది మంచిగా చూసుకోపోతున్నది దానికి నువ్వు అడ్డంకి కాకు నీకు అవసరం ఉంటే నీవు కూడా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లాలు నీకు కూడా పాలాభిషేకం చేస్తాం ఎందుకంటే నువ్వు అభివృద్ధికి సహకరించడం అవుతా అని నేను అంటున్నాను నా ఒక్కకెళ్ళి ఇలా ఆయన ఏందో ఇక సన్యాసం తీసుకున్నారే అది తీసుకోవాలని కేటీఆర్ 10 సార్లు అన్నట్టు నేను సన్యాసం తీసుకుంటా అని ఆయన చెప్పిన అన్నీ అయిపోయినాయి మళ్ళీ ఆయన ముందు సన్యాసం తీసుకోమన్నాక ఇక మా సారి సన్యాసం తీసుకునే సంగతి మేము మాట్లాడతాం ఇలా నరేందర్ రెడ్డి వచ్చి ఏదైనా అభివృద్ధికి సహకరిస్తే మంచిగా ఉంటుంది కానీ ఇక ఆయన పోతరాంగా ఇదే పనులు చేస్తారంటే మా కార్యకర్తలు మా ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలో ఇంకొక 6 నెలలైనాక అన్ని రకాల వాళ్ళకి బుద్ధి చెప్తారు ఇలా కొడంగల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అనే కార్యక్రమం జరుగుతుంది ఇలా మొత్తం దామరిగిద్ద వరకు మాక్సిమంగా ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది కొడంగల్ నియోజకవర్గమే స్టార్ట్ అయ్యేది ఉంది వచ్చే వారం 10 రోజుల్లో కొడంగల్ నియోజకవర్గంలో సర్వే చేయడం అయిపోయింది మొత్తం కాలువలది ఎవరెవరికి ఎంతెంత ల్యాండ్ పోతుందో వాళ్ళ మీటింగ్ కూడా పెట్టడం జరుగుతుంది వాళ్ళకు కూడా సరైన పద్ధతిలో కాంపెన్సేషన్ ఇచ్చి రైతులందరూ సహకరించి రెడీగా ఉన్నారు ఎందుకంటే ఇలా ఎన్నో ఏళ్ల నుంచి ఆ రోజు మళ్ళా కేసీఆర్ అక్కడంక ఆయన నియోజకవర్గం ఆయన జిల్లాలలో చేసుకోవడం ప్రాజెక్టులు కానీ మళ్ళీ ఇవాళ ఉమ్మడి జిల్లా ప్రాజెక్టు ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లా ఎంపీగా ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఒక్క ప్రాజెక్టు కూడా ఆయన చేసిన పాపాన పోలేదు ఆయన నాయకుడు కానీ అందుకే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కూడా న్యాయం చేస్తున్నారు ఇవాళ రంగారెడ్డి జిల్లాకైనా ఎక్కడైనా సరే పార్టీలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఆయన అభివృద్ధి చేయడానికి చొరవ తీసుకుంటున్నాడు కాబట్టి అన్ని రకాలుగా చొరవ తీసుకొని అన్ని రకాలుగా నియోజకవర్గం అభివృద్ధి ముందుకు సాగుతుంది ఇవాళ ముఖ్యంగా ఎక్కడ పోయినా సరే నువ్వు ఏదైనా వస్తే ఒక కార్యక్రమంకి వచ్చి చెప్పి చేస్తే మంచిగానే ఉంటుంది నువ్వు సాగుకొచ్చి కూడా నిన్న ప్రెస్ మీట్లు పెట్టి తిట్టిపోవడం అంటే అది ఎంతవరకు సమంజసమో ఆయనకే తెలుసు కాబట్టి ఇవాళ ఏదున్నా నువ్వు అభివృద్ధి నియోజకవర్గంలో అభివృద్ధికి సహకరించకుండా నీ వంతు పాత్ర కూడా నీవు పోషిస్తే బాగుంటుందని సూచన సలహా ఇస్తున్నాము ఇక ముందు పద్ధతి మార్చుకోకుండా ఉంటే తగిన స్థాయిలో నియోజకవర్గంలో కార్యకర్తలు ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి కోరుకుంటున్నా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను